నేరుగా నరకానికి తీసుకుని వెళుతుంది. అదే అగ్ని గంధకములతో మండు గుండానికి మానవుని యొక్క ఆత్మను నడిపిస్తుందని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుకని ఈనాడు మానవుడు ఎన్నుకున్న మార్గంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సంతోషం లేదు అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, మానవుడు ఎన్నుకున్న విశాలమైన మార్గంలో అనేకమైన వాటిని మానవుడు అనుసరించినటువంటి వాడై జీవితాన్ని నష్టపరుచుకొని కొనసాగాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. రండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 7వ వచనంలో 8వ వచనంలో 5 విధాలుగా మానవుడు మార్గాన్ని ఎన్నుకుంటూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. చదవండి 7వ వచనం. వారి కాళ్ళు పాపము చేయి పరిగెత్తుచున్నవి. వారి కాళ్ళు 7వ వచనమేనా? 7వ వచనం. వారి కాళ్ళు పాపము చేయ పరుగులెత్తుచున్నవి. నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. వాడును నాశనమును. గమనించండి, ఇప్పుడు వారి తలంపులు ఎట్లా ఉన్నాయట? భిన్నమైన తలంపుల చేత మానవుడు తన జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చాడు. పాపము చేయ పరుగులెత్తే పాదాలు కలిగినటువంటి వాడై జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చాడు. ఈ కారణాన్ని బట్టి మానవుడు ఎక్కడికి వెళుతున్నాడంటే, ఏ మార్గంలో ఉన్నాడు ఇప్పుడు?